మొదటి వచనం నుంచి చూద్దామండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని అంటున్నాడు. చూడండి, పౌలు గారి యొక్క పరిచర్యలో అపోస్తుల తర్వాత అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా తప్పిపోయిన తర్వాత ఆయన స్థానంలో వచ్చినటువంటి శిష్యుడు కాకుండా మరొక వ్యక్తిగా అపోస్తులైనటువంటి పౌలు అపోస్తులుడిగా పిలువబడటం మనం చూస్తున్నాం. ఇంకొంచెం పెన్స్ బదులు ఆయన తన సేవా పరిచర్యలో అత్యంత నమ్మకంగా తను బహుగా ప్రేమించినటువంటి ఆత్మీయ కుమారుడిగా తిమోతిని మనం చూస్తాం. తన జీవితంలో అపోస్తులుడైన పౌలు గారు మరణించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆయన త్వరలో మరణించబోతున్నప్పుడు పత్రిక రాయాలి అని ఆశపడి చివరి పత్రికగా ఈ తిమోతి పత్రిక 2వ పత్రికను రాయడం జరిగింది. అనగా పౌలు గారి యొక్క చివరి మాటలు కలిగినటువంటి పత్రిక తిమోతి పత్రిక. ఎవరైనా మరణించేటప్పుడు చివరిగా ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటూ ఉంటారు చూడండి. అలాగే గొప్ప సేవను జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు చివరి మాటలుగా రాస్తున్నటువంటి ఈ తిమోతి పత్రిక చాలా విలువైనటువంటి మాటలుగా మనం భావించాలి. చాలా అవసరమైనటువంటి వాటిగా, చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి మాటలుగా మనము భావించాలి. కారణం, ఆయన దేవుని కొరకు ఎంతగా శ్రమపడ్డాడో, ఎంతగా గాయపరచబడ్డాడో, ఎంతగా దెబ్బలు తిన్నాడో, ఎన్ని ప్రయాణాలలో ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడో, ఆయన యొక్క సేవను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే చెప్పుకున్నాడు, నేను ఎంతో శ్రమను అనుభవించానని చెప్పి కొరింథీ పత్రికలో వారికి రాస్తూ. అయితే అలాంటి వ్యక్తి చివరి మాటలుగా తన ప్రియమైన ఆత్మీయ కుమారుడికి రాస్తూ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి. ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అనంటే స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షలుగా ఉన్నారు, బింకములాడు వారిగా ఉన్నారు అని కొన్ని పాయింట్స్ చెప్తూ చివరిగా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించేవారిగా ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా సుఖపడాలి అనేటటువంటి ఆ సుఖమును ప్రేమించేవారిగా ఉన్నారు, దేవునిని ప్రేమించడానికి బదులుగా సుఖాన్ని ప్రేమించేవారిగా ఉన్నారు అని అంటున్నాడు. చూడండి, అలాంటి వారితో నువ్వు దూరంగా ఉండాలి అని అంటున్నాడు. కారణం 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అని అంటున్నాడు. నీవు నన్ను వెంబడిస్తున్నటువంటి ఈ పరిచర్య, నేను చేసినటువంటి క్రీస్తు యొక్క సువార్త పరిచర్యలో చివరి పత్రికగా నేను నీకు రాస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఒకవేళ మనం కూడా ఆలోచన చేస్తే ఎందుకని పౌలు గారు తన చివరి పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శిష్యుడైన లేదా తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికే రాస్తున్నాడు అని అంటే, తిమోతి పౌలు గారిని ఎప్పుడు వెంబడించాడో మనకు చూస్తున్నాం 11వ వచనంలో.
అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. నాకు శ్రమలొచ్చాయని తెలిసినా, నాకు హింసలొచ్చాయని తెలిసినా, శ్రమలలో హింసలలో నాతో పాటు పాలిభాగస్తుడిగా ఉంటూ నన్ను వెంబడించావు. నాకు శ్రమ రాగానే తప్పించుకొని పారిపోయినటువంటి వాడివి కాదు, నాకు హింస రాగానే తప్పించుకొని పారిపోయినటువంటి వాడివై కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొనడానికి గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు 12 మంది శిష్యులందరూ కూడా ఏమయ్యారట? ఆయనను విడిచి పారిపోయిరి అనుంది. ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిరి, పారిపోయిరి. కానీ తిమోతి తన ఆత్మీయ నాయకుడైనటువంటి పౌలు గారికి హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయనను విడిచి పారిపోయినటువంటి వాడిగా మనకు కనిపించడం లేదు. చూడండి, శ్రమలలో ఇబ్బందులలో కూడా ఆయనను వెంబడించినటువంటి వాడిగా మనకు తిమోతి గారు మనకు కనిపిస్తున్నారు. అనగా శ్రమలు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే నన్ను నీవు వెంబడించావో, ఇక నేను త్వరలో చనిపోబోతున్నాను కాబట్టి, నిన్ను ఒంటరివాడిగా చేసి నేను వెళ్ళిపోబోతున్నాను కాబట్టి, నా తరువాత నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు శ్రమలు వస్తాయి. ఇది పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాట. రక్షించబడి బాప్తిస్మం పొంది సువార్త పరిచర్యలో పాల్పంచుకుంటూ ఆత్మీయ నాయకుడి యొక్క నాయకత్వంలో ఎదుగుతూ సేవల్లో సహకారిగా ఉంటున్నటువంటి తిమోతి గారికి పౌలు గారే చెప్తున్నటువంటి ఒక జాగ్రత్త, నేను మరణించిన తర్వాత కూడా నీకు ఏమొస్తాయి? శ్రమలు రాబోతున్నాయి. అలా శ్రమలు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? చూడండి, 10వ వచనం మనం చూస్తున్నాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. హింసలు కలిగినప్పుడు, ఉపద్రవాలు కలిగినప్పుడు నువ్వు నాలో ఏం చూశావో అంటున్నాడు. ఏం చూశాడు అట? ఆయన యొక్క ప్రవర్తనను చూశాడు, ఆయన యొక్క ఉద్దేశాన్ని చూశాడు, శ్రమలలో ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసమును చూశాడు, శ్రమలలో ఆయన కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతమును చూశాడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఓర్చుకుంటున్నటువంటి ఆ ఓర్పును చూశాడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎలా సహించి ముందుకు వెళ్ళాడో వాటన్నిటినీ చూశాడు. వాటన్నిటినీ చూసినటువంటి తిమోతికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. శ్రమలలో నీవు సహనం కలిగి ఉండాలి. శ్రమలలో నీ విశ్వాసం ఎప్పుడు కూడా వీగిపోకుండా, విశ్వాసం నుంచి తొలగిపోకుండా, విశ్వాసమును కాపాడుకునేవాడిగా నీవు ఉండాలి. మానవునికి లేదా క్రైస్తవుడికి శ్రమలు అనేవి చాలా సర్వసాధారణమైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు శ్రమలు గుండా, కష్టాల గుండా, హింసల గుండా వెళ్తున్నట్లయితే ఇదేదో ఒక రకమైనటువంటి వింత జరుగుతుంది, ఇదేదో ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అని నువ్వు తలంచడానికి వీలు లేనేలేదు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, శ్రమల గుండానే మన ఆత్మీయ ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ సంఘము యొక్క ఆత్మీయ స్థితిని మనం గమనించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4 నుంచి చదవచ్చు, కానీ మనము 6వ వచనం నుంచి చదువుదామండి. మీరు రాసుకున్నట్టుంటే ఒకవేళ 4 నుంచి రాసుకోండి, మనం 6వ వచనం నుంచి చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అనుంది. చూడండి, ఏమిటట? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములలో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటుంది. తెస్సలోనికీయులారా, మీకు గొప్ప ఉపద్రవాలు వచ్చాయి, గొప్ప శ్రమలు వచ్చాయి అన్నాడా? ఉపద్రవాలు వచ్చాయి అన్నాడా? గొప్ప ఉపద్రవాలు వచ్చాయి అన్నాడా? చెప్పండి. గొప్ప ఉపద్రవాలు వచ్చాయి, గొప్ప శ్రమలు వచ్చాయి. చూస్తేనే తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి ఉపద్రవాల గుండా మీరు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కూడా మీరు దేవుని వాక్యమును అంగీకరించి
మమ్ములను అలాగే ప్రభువును పోలి శ్రమలను సహించి ఓర్చుకుని వెంబడించిన వారిగా మీరు ఉన్నారు. అనగా తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఏ సంఘమయ్యా అంటే శ్రమలు వస్తే పారిపోయేటటువంటి సంఘము కాదు. శ్రమలలో కూడా దేవునిని మహిమపరిచేటటువంటి సంఘం, శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడినటువంటి సంఘం, శ్రమలలో కూడా విశ్వాసమును కాపాడుకున్నటువంటి సంఘం. ఏ సంఘమైతే శ్రమలలో నిలబడుతుందో, ఏ సంఘమైతే శ్రమలలో విశ్వాసమును కాపాడుకుంటుందో ఆ సంఘము ఏం చేయబడుతుంది అంటే ఇతర సంఘాలకు మాదిరికరముగా నిలబడగలుగుతుంది. అది మనం చూస్తాం కిందికి వచ్చేసరికి 7వ వచనంలో. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మీరు పొందిన శ్రమల వల్ల వారికి శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు కూడా వారి విశ్వాసములో నిలబడటానికి, వారు కూడా చెదరిపోకుండా ఉండటానికి, వారు కూడా ప్రభు కొరకు నిలబడటానికి మీరు ఏమయ్యారు? మాదిరి అయ్యారు. వారిని చూసినటువంటి మిమ్మల్ని చూసినటువంటి వారు మీ వరే వారు కూడా క్రీస్తు కొరకు నిలబడ్డారు. అనగా ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసింది ఏంటయ్యా అంటే మనము శ్రమ పడేటటువంటి వారిని చూసినప్పుడు, హింసింపబడే వారిని చూసినప్పుడు, ఉపద్రవాల గుండా వెళ్ళేటటువంటి క్రైస్తవులను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు ఏ రీతిగా నిలబడ్డారో మేము కూడా ఆ విధంగా నిలబడాలి. ఆ విధంగా మాకు శ్రమలు వచ్చినా మేము ఓర్పుతో సహనముతో సహించి మా విశ్వాసమును మేము కాపాడుకోవాలి అనే దాన్నే తీసుకోవాలి. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలన్నీ దేవుణ్ణి నమ్ముకుంటేనే వస్తాయి అని చెప్పి భ్రమపడి క్రైస్తవ్యాన్ని లేదా విశ్వాసాన్ని విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళిపోవడము, విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఏమాత్రము ఏ ఒక్కరికి క్షేమము కాదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలియజేయుచున్నది ఏమిటంటే నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ కీర్తనల గ్రంథంలో కూడా ఒకసారి ఈ మాట చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 16వ కీర్తన అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు ఏమంట? వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఇక్కడ శ్రమలు ఉన్నాయని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు శ్రమలు తక్కువ అవ్వవు, కానీ ఏమవుతాయి అంటున్నాడు? విస్తారమైనటువంటి శ్రమలు నీకు రాబోతున్నాయి అని అంటున్నాడు. చూడండి, అనగా దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే శ్రమల గుండా వెళ్తారా? దేవుణ్ణి నమ్మినటువంటి వారికి మాత్రమే శ్రమలు వస్తాయా అంటే ప్రపంచంలో దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారు ఎవరికైనా శ్రమలు అనేవి సహజమే. అనారోగ్యం అనేది దేవుని నమ్ముకున్న వాళ్ళకి వస్తుందా, దేవుని నమ్మని వాళ్ళకి వస్తుందా చెప్పండి? ఎవరికైనా అనారోగ్యం వస్తుంది. మరణం అనేది నమ్మినోళ్ళక నమ్మనోళ్ళక? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. బలహీనతలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది శారీరకంగా బలము అంటే వయసు పైబడే కొద్దీ మనిషిలో ఉన్నటువంటి బలహీనతల యొక్క స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది. కానీ మనం క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నట్లయితే గమనించండి, మనకు ఉన్నటువంటి భరోసా ఏంటంటే వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే నా శ్రమలలో నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. నా శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడిపించగలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకం మనకు కలుగుతుంది. అదే నమ్మకాన్నే, అదే మాటనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. చెప్పాడు చూడండి, అక్కడ ఏమన్నాడో ఒకసారి ఆ మాట చూడండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఇందాక చదివినట్టుగా తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో చూద్దాం. తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. హింసలైతే నాకు ఆగల, శ్రమలైతే నాకు ఆగల, కానీ ఆ వాటన్నిటిలో నుంచి నేను సహించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి వాటన్నిటిలో నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు అంటున్నాడు? తప్పించాడు. నీకు కలిగే హింసలలో నుంచి నిన్ను తప్పించే నాథుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయినట్లయితే నీకు శ్రమలు ఏమవుతాయట?
విస్తరించేటటువంటి అవకాశం ఉంది, విస్తరించేటటువంటి ప్రమాదం ఉంది. అనగా శ్రమలు అందరికీ సహజమే, కానీ శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులకున్న భరోసా ఏంటంటే నా శ్రమలలో కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను పొందిన ఈ శ్రమల తరువాత నాకు నిత్య విశ్రాంతి అనేది నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒకసారి ఈ మాట చూద్దాం. 14వ వచనము 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని చూసేమో మాసిదోనియా వారు, అకయా వారు నడుచుకుంటున్నారు, మీరు ఎవరిని పోలి నడుచుకున్నారు అంటున్నాడు? యూదయలో ఉన్నటువంటి వారిని చూసి, యూదయలో ఉన్నటువంటి సంఘాన్ని చూసి మీరు కూడా నడుచుకున్నారు. యూదయలో కూడా శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల గుండా సంఘము వెళ్ళింది. శ్రమల గుండా యూదయ సంఘం వెళ్ళినప్పుడు ఆ యూదయ సంఘాన్ని మీరు మాదిరికరంగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ మాదిరి మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘానికి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి వెంబడిస్తున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారు. మిమ్మల్ని చూసి అకయా వారు వెంబడిస్తున్నారు. యూదయలో ఏం జరిగిందట చూడండి, యూదయ సంఘములను పోలి నడుచుకుని వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అని అంటున్నాడు. చూడండి, చూసారా? అనగా ఎక్కడికి వెళ్ళినా దేవుని సంఘానికి మాత్రము శ్రమలు అనేది తప్పడం లేదు. చూడండి, దేవుని సంఘానికి శ్రమలు తప్పడం లేదు. అంటే మీకేదో కొత్తగా వచ్చింది శ్రమ, ఇక ప్రపంచంలో ఎవ్వరికి లేని కష్టాలన్నీ నాకే వచ్చాయని నువ్వేమి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది అదే అనుకుంటూ ఉంటారు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో, ఎవ్వరికి లేనిదంతా కూడా నాకే వచ్చింది ఈ కష్టం, ఎవ్వరికి లేని శ్రమలన్నీ కూడా నాకే వచ్చాయి, లోకంలో అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, నేను ఒక్కదాన్నే శ్రమ పడుతున్నాను అన్నంత రేంజ్లో ఫీల్ అవుతూ ఉంటారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా అంటూ ఉంటారు కదా, పీత కష్టాలు పీతవని. ఎవరి కష్టాల్లో వారు మునిగి తేలుతూ ఉంటారు. కానీ నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు అలిగావు దేవుని మీద, నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావు, వాళ్ళు ప్రశ్నించడం లేదు. నువ్వు దేవుని మీద అలుగుతున్నావు, వారు దేవుని మీద అలగడం లేదు. శ్రమల్లో కష్టాల్లో దేవుని మీద అలగడం కాదు, కానీ దేవుని మీద విశ్వాసంతో మనము ఆయన కొరకు ఎదురు చూడాలి. అప్పుడే ఆయన శ్రమలన్నింటిలో నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడట, విడిపిస్తాడు అని చూడండి. 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం చూద్దాం, మొదటి నుంచి చదువుదాం. కాబట్టి ఇక సహింపజాలక, మొదటి వచనం, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయంలో మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మనము ఎందుకొరకు నియమించబడ్డాము క్రైస్తవులుగా అంటే, ఎందుకొరకట, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. శ్రమలు అనుభవించటానికే నియమించబడినటువంటి వాళ్ళం అంటున్నాడు. చూడండి, ఇలా పిలిస్తే ఎవరైనా నమ్మడానికి వస్తారా చెప్పండి? యేసయ్య దగ్గరకు వస్తారా? ప్రభువును నమ్ముకోండి మీకు శ్రమలు పోతాయి అంటే వస్తారు, కానీ ప్రభువును నమ్ముకోండి శ్రమలు అనుభవించటానికి ఆయన మనల్ని నియమించాడంటే వస్తారా? కానీ శ్రమలు అనుభవించటానికి వచ్చినటువంటి వారికి ఈ లోక శ్రమల తర్వాత దేవుడిచ్చేటటువంటి మహిమ చాలా గొప్పది. అది ఎంత గొప్పదో ఒకసారి ఆ మాట చూద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని అంటున్నాడు. చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ.
మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి పరలోకం, మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి నిత్య జీవం, మనకు దేవుడు ఇచ్చేటటువంటి ఆ మహిమలోకాన్ని ఆలోచించినప్పుడు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు అసలు ఎన్న తగినవి, లెక్క చేసేవి కాదు అని అన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్న కష్టానికి ఇంత పెద్ద కష్టం వచ్చింది, నాకు ఇంత పెద్ద శ్రమ వచ్చింది అని చెప్పి అనుకుంటాం. కానీ నీకు దేవుడు ఇచ్చేటటువంటి పరలోకం ఎంత గొప్పదో ఆలోచిస్తే ఈ లోకపు శ్రమలు అసలు ఎన్న తగినవి కావు. 19, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుడు తన కుమారులందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయే ఆ రెండవ రాకడ యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెడుతుందట. కారణం ఏంటంటే నీవు ఇన్ని శ్రమలు అనుభవించిన తర్వాత నీకు దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో నీకు ఇస్తున్నప్పుడు అది చూడాలని చెప్పి ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి, ప్రపంచంలో లేదా బయట జరుగుతున్నటువంటి శ్రమలను, క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను నీవు తలంచుకుంటున్నప్పుడు, గడిచిన వారంలో జరిగినటువంటి ఒకవేళ దేవుని సేవకుని యొక్క మరణాన్ని నువ్వు తలంచుకుంటున్నప్పుడు నీ మనసులో ఒక రకమైనటువంటి భయము, నీ మనసులో ఒక రకమైనటువంటి కలత, ఇవన్నీ కూడా ఒకవేళ నువ్వు చెందుతూ ఉన్నట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి భరోసా అంటే ఇవన్నీ కూడా గొప్పవేమి, ఆశ్చర్యమైనవేమి కాదు. ఇవన్నీ కూడా సహజమైనవే, ఇవన్నీ కూడా క్రైస్తవులకు సహజమే, ఇవన్నీ కూడా సాధారణంగా అందరికీ రావలసినవే, అందరికీ వచ్చేవే. ఎందుకంటే క్రైస్తవ్యము ప్రారంభించబడిందే మరణముతో ప్రారంభించబడింది. ఎలా ప్రారంభమైందట? క్రీస్తు మరణము చేతనే క్రైస్తవ్యము ప్రారంభము అయింది. క్రీస్తు మరణించాడు కాబట్టి క్రైస్తవులు వచ్చారు. క్రీస్తు మరణించి 3వ దినమున తిరిగి లేచాడు కాబట్టి ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం వల్ల చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అంత్యొకయలో మొదటిగా శిష్యులట ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులని పిలువబడ్డారు. అనగా క్రైస్తవులు ఎవరు అనంటే క్రీస్తును వెంబడించిన వాళ్ళు, క్రీస్తును ధరించుకుని ఆయనలా జీవించడానికి ప్రయాసపడేవాళ్ళు, ఆయనను పోలి నడుచుకునేవాళ్ళు. ఆయన కూడా ఏ పాపము చేయకపోయినా హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానాలను భరించాడు. వీటన్నిటిని ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నటువంటి ఆయన మనకు చూపించినటువంటి మాదిరి ఏమిటంటే ఆయన ఓర్చుకొని సహించాడు. కాబట్టే ఈ రోజుటి వరకు మనకు రక్షణ అనేది మనకు ఉచితంగా ఆయన దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణ సిద్ధంగా ఉంది. దానిని ఎవరైనా స్వీకరించవచ్చు, దానిని ఎవరైనా పొందుకోవచ్చు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆ రక్షణను నీకు ఇవ్వడానికే దేవుడు ప్రయాసపడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, రక్షణను పొందుకున్నటువంటి మనము, బాప్తిస్మం పొందుకున్నటువంటి మనము, సంఘములో చేర్చబడినటువంటి మనము చిన్న చిన్న శ్రమలను, చిన్న చిన్న కష్టాలను చూసి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా, దేవునినే ప్రశ్నించేవారిగా, దేవుని మీదనే అలిగేవారిగా మాత్రం మనం ఉండడానికి వీలు లేనేలేదండి. కారణం ఏంటంటే ఈ శ్రమల తరువాత మనకు ప్రత్యక్షము కాబోయే మహిమ ఎంతో గొప్పది. వాటిని చూసినప్పుడు ఈ లోకపు శ్రమలు ఎలాంటివట? ఎన్న తగినవి కావు. ఎన్న తగని శ్రమలను నువ్వు అనుభవిస్తున్నావని నీకు ముందుగా తెలియాలి. నేను పొందుతున్న శ్రమలు, నేను పడుతున్నటువంటి కష్టాలు, నేను పడుతున్నటువంటి హింసలు ఇవి పెద్ద లెక్క చేసేవి కాదు అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో దేవుని కొరకు నీవు ఎంతకైనా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశము ఉంది. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు గారు, అందరికీ తెలుసు కదా, ఆయన ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు శత్రువులు ఆయనను పట్టుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యను కూడా పట్టుకున్నారు. ఆయన భార్యను పట్టుకొని ఆమెను కొడుతూ, గాయపరుస్తూ, ఆమె యొక్క చర్మమును, బ్రతికి ఉన్న ఆమె చర్మమును ఒలుస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? ఒక స్త్రీ యొక్క చర్మమును ఒలుస్తూ ఉంటున్నప్పుడు పక్కనే పేతురు గారు చూస్తున్నారు. పేతురు గారు ఆమెతో ఏమని మాట్లాడాడయ్యా అంటే తెలుసా? ఇదిగో, నీవు దేవునిని జ్ఞాపకం చేసుకో, ప్రభువును జ్ఞాపకం చేసుకో, ఆయన శ్రమను ఎలా భరించాడో అది జ్ఞాపకం చేసుకో. నీ చర్మం ఒలచబడినా, నిన్ను ప్రాణాలతో ఉండంగానే నీ చర్మాన్ని వాళ్ళు పీకుతూ ఉన్నా, తీసేస్తూ ఉన్నా, నీవు మాత్రము విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదు. సొంత భార్యను కళ్ళ ముందే చర్మాన్ని తీస్తున్నప్పుడు ఆయన తన భార్యను, నువ్వు యేసుక్రీస్తును నేను
అంగీకరించను, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అని నీవు అన్నట్లయితే నిన్ను విడిచిపెడతామని తెలిసిన అలాంటి వ్యక్తిని ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నా వీరు ఎందుకని యేసు ప్రభు నాకు దేవుడిగా వద్దు అని అనలేదు, ఆ శ్రమల్లో వారు అంతగా ఎందుకు నిలబడ్డారు అని అంటే దేవుడు వారి కొరకు చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో వారికి అర్థమైంది. ఒకప్పుడు ప్రభువా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళను ప్రభువా అని చెప్పి అందరితో పాటు విడిచిపెట్టి పారిపోయినటువంటి ఈ శిష్యుడైన పేతురు గారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అందరి కొరకు సువార్త ప్రకటించి ఆయన చెప్పిన మాటను శిరసా వహిస్తూ ఆయన ప్రాణాలు తీస్తున్నప్పటికీ, తన భార్య ప్రాణాలు తీస్తున్నప్పటికీ కూడా, ఇదిగో నీ భార్యని నేను చంపుతున్నాం, నీ భార్య యొక్క చర్మాన్ని మేము వలుస్తున్నాం, ఇప్పటికైనా చెప్పు ప్రభు నాకు వద్దని చెప్పు, నీ భార్యను నిన్ను విడిచిపెడతామంటే ఆయన భార్యతో చెప్పింది ఏంటో తెలుసా? ప్రభువును కాదనుకో అని చెప్పలా. ప్రభు మన కొరకు ఎలా గాయపరచబడ్డాడో జ్ఞాపకం చేసుకో, ఆయన మన కొరకు ఎలా హింసింపబడ్డాడో జ్ఞాపకం చేసుకో, ఆయన దేహమును కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ దేహం అంతా కూడా ఎలా చల్లా చెదురైపోయిందో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మరణము వరకు నీ కొరకు నిలబడ్డాడు, నువ్వు మరణించినా సరే ఆయన కొరకు నీవేం చేయాలి? నిలబడాలి. ఇది శ్రమలలో కూడా క్రీస్తు కొరకు నిలబడే క్రైస్తవులు, శ్రమలలో కూడా క్రీస్తు కొరకు నిలబడే క్రైస్తవులు కావాలి. ఈరోజు దేవునికి ఎవరు కావాలి చెప్పండి? శ్రమల్లో కూడా క్రీస్తు కొరకు నిలబడే క్రైస్తవులు కావాలి. అందుకే పేతురు గారి భార్య అలా చర్మం వలచబడుతూనే తన ప్రాణాలను పోగొట్టుకోకుంది. అలా ప్రాణాలు పోయిన తర్వాత మరలా పేతురు గారికి అవకాశం ఇచ్చారు. ఇదిగో ఇప్పటికైనా నువ్వు విడిచిపెడతావా నీ దేవుణ్ణి, ప్రభువును అంగీకరించనని చెప్తావంటే, ఇదిగో నా భార్య చనిపోయింది, నన్ను కూడా మీరు సిలువ వేయాలంటున్నారు, నేను ప్రభువు వలె సిలువ వేయబడడానికి నాకు అర్హత లేదు. ఆయన గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనలా సిలువ వేయబడితే నాకు అవమానకరం, నన్ను తలకిందులుగా వేసి సిలువ వేయండి, ఎందుకంటే నా తల ఎప్పుడు కూడా ప్రభువు పాదాల దగ్గరనే ఉండాలి, ఆయన పాదాలనే ముద్దాడేటటువంటి తలగా నేను ఉండాలి, అంతేగాని ఆయనతో సమానంగా నేను ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఇది క్రీస్తు కొరకు నిలబడినటువంటి క్రీస్తు సేవకులు, క్రీస్తు సైనికులు పాటించినటువంటి విశ్వాసపు యొక్క స్థాయి. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చినటువంటి తలనొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, లెక్క చేయాల్సినవా చెప్పండి? ఎందుకంటే మనం అవే లెక్క చేస్తాం కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ప్రాణాలకు తెగించినా సరే, ప్రాణాలకు తెగించి వారు ప్రభు కొరకు నిలబడ్డారు. కారణం ఏంటంటే ప్రభువు కూడా తన ప్రాణాలని మన కొరకు దారపోశారు కదా. అందుకే దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో ఏమని చెప్తున్నాడో చూడండి. కొరింథీ పత్రికలో చెప్పడానికి ముందుగా హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. నేను బాప్తిసం తీసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒకసారి అది జ్ఞాపకం చేశాను, మరొకసారి జ్ఞాపకం చేద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి చదువుదాం. 35 నుంచి చదువు. పైన ఉన్నటువంటి వాళ్ళు పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. 35 నుంచి మనం కిందికి వచ్చేసరికి కొత్త నిబంధన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూద్దాం. 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. తర్వాత కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని ఉంది చూడండి. ఏమిటట? యాతన పెట్టబడిరి. శ్రమను కొంచెం డోసు పెంచితే ఉపద్రవం అంటారు, ఉపద్రవాన్ని కొంచెం డోసు పెంచితే యాతన పెట్టబడడం అంటారు. అలా యాతన పెట్టబడినటువంటి విధంగా ఉన్నారట. తర్వాత మరికొందరు తిరస్కారము అంటే నువ్వు మాతో ఉండడానికి వీల్లేదు, ఒంటరి చేసేయడం. ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నిన్ను మాతో ఉండడానికి వీల్లేదు, నేను తిరస్కరిస్తున్నావు, నేను గెంటేస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉండు, నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపో అంటే వెళ్ళగలవా? వాళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీను అనుభవించిరి. చేయని తప్పులకు చేయని నేరానికి బంధకాలలో వేశారు. ఈ రోజుల్లాగా
జైల్లో చక్కగా గోడల్లో లోపలికి వెళ్ళి కూర్చోవడం కాదు. వారికి ఆ రోజుల్లో బిగించినటువంటి చేతులను కాళ్ళను బండల్లో వేసి కదలకుండా పడుకోబెట్టేయడమే. అవి ఆ గాయాలు లేదా వాళ్ళు కొంచెం కదిలిన ఆ బంధించినటువంటి బంధకాలు వారికి చర్మమును లేచిపోయే విధంగా, ఈ తోలంతా కూడా బయటకు వచ్చే విధంగా చేసేటటువంటి బంధకాలు. అలా చేయని తప్పులకు బంధకాలలో ఖైదీలలో ఉంచబడటము, తర్వాత రాళ్లతో కొట్టబడిరి, రంపములతో బ్రతికున్న మనిషిని 2 కాళ్ళ మధ్య రంపం పెట్టి కోస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అలా రంపాలతో బ్రతికున్న మనిషిని కోసేశారట. ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను నివాసము లేక గృహాలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యమైనది కాదు. వాళ్ళు బ్రతికింది ఏంటయ్యా అంటే, మా పౌరస్థితి పరలోకంలో ఉంది, ఈ లోకంలో మేము శ్రమలు అనుభవించవలసిందే. వాళ్ళు మమ్మల్ని కొట్టిన, చంపిన, రాళ్లతో కొట్టిన, ఖడ్గంతో చంపిన, రంపాలతో కోసిన, చర్మాన్ని ఒలిచేసిన, కాగుతున్నటువంటి నూనెలో వేసిన, మేము మాత్రం మా విశ్వాసాన్ని విడిచిపెట్టే వాళ్ళము కాదు అని క్రీస్తు కొరకు నిలబడ్డారు. చూడండి, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులు, మన జీవితంలో ఇలాంటి పరిస్థితి మనకి ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే నిలబడగలమా అనేది ప్రశ్న. వచ్చినా నిలబడగలగటానికే దేవుడు మనకంటే ముందు శ్రమపడిన వాళ్ళను మనకు మాదిరిగా పెడుతున్నారు. ఎందుకని? వాళ్ళు శ్రమల్లో నిలబడ్డారు. వారిని మాదిరిగా తీసుకొని మీకు ఒకవేళ వచ్చినట్లయితే మీరు కూడా నిలబడాలి. యూదయలో వచ్చినటువంటి శ్రమలను తెస్సలోనికలో వారు చూశారు, వారు కూడా వారికి వచ్చిన శ్రమలో నిలబడ్డారు. తెస్సలోనికలో వచ్చినటువంటి శ్రమలను అకయా వారు, మాసిదోనియా వారు చూశారు, వారు కూడా వారి శ్రమలలో నిలబడ్డారు. తిమోతి, నాకు శ్రమలు వచ్చాయి, నువ్వు చూశావు, నాతో పాటు నువ్వు ప్రయాణం చేశావు. నేను మరణించిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా అలాంటి శ్రమలు రావచ్చు. కారణం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు రాబోతున్నాయి. నీవు కూడా నా వలె నిలబడగలగాలి. అది పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాటలు. తర్వాత ఏం జరిగింది? 39వ వచనం, వీరందరూ అంటే ఎవరైతే చంపబడ్డారో, ఎవరైతే రంపముల చేత కోయబడ్డారో, ఎవరైతే శోధించబడ్డారో, నివాసాలు లేక అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగాలలో తమ కాలాన్ని బ్రతికారో, వాళ్ళందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు. ఏం పొందారట? విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు. వీరు విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఇలాంటి ఈ విశ్వాసమును వీరు కాపాడుకోవడానికి గల కారణం ఏమిటంటే 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము అనుంది చూడండి. వీళ్ళందరూ కూడా ఎవరట? హతసాక్షులైనటువంటి వాళ్ళు, రంపాల చేత కోయబడిన వాళ్ళు, రాళ్ల చేత కొట్టబడినటువంటి వాళ్ళు, ప్రాణాలుండగానే చర్మం వలచబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏ సమూహము అనంటే సాక్షి సమూహము మాత్రమే కాదట, గొప్ప సాక్షి సమూహం. ఏ సాక్షి సమూహం ఇది? గొప్ప సాక్షి సమూహం. విశ్వాస గొప్ప సాక్షి సమూహములో వీరందరూ కూడా ఉన్నారు. చూడండి, మనం కనీసం విశ్వాసుల గుంపులోనైనా ఉంటామో లేదా అనేది డౌట్. వాళ్ళేమో విశ్వాసంలో మాత్రమే కాదు కానీ ఒక గొప్ప సాక్షి సమూహంలో వారి పేర్లు పొందుకున్నారంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. అలా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి మనలను ఉండగా మనము కూడా, చూడండి, మనము కూడా, వాళ్ళు పొందుకున్నారు, మనము కూడా ప్రతి భారమును అంటే ఏ భారము? ఆర్థిక భారమా? నీ యొక్క శరీర బలహీనతనే భారమా? లేకపోతే నిన్ను ఒంటరి చేశారనే భారమా? లేకపోతే నీకున్నటువంటి తలభారమా, తలనొప్పి భారమా? ఏ భారమైనా సరే ఆ భారమును విడిచిపెట్టి, ప్రతి భారమును, తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, భారమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టి ఏం చేయాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో
పరిగెత్తుదుము. శ్రమలలో మనము నిలబడాలి అంటే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఓర్పు కావాలి, ఓపిక కావాలి. అంత మాత్రమే కాదు, ఈ ఓర్పు ఈ ఓపిక ఎలా వస్తుందంటే క్రీస్తును చూస్తూ నువ్వు వెళ్ళినట్లయితే వస్తుంది. ఎందుకని? ఆయన ఓర్పుతో సహనముతోనే శిలువ మరణాన్ని సహించాడు కాబట్టి. ఆయనను కొడుతున్నప్పుడు సహించాడు, ఆయనను గడ్డము పీకుతున్నప్పుడు సహించాడు, ఆయనను చెంప దెబ్బలు కొడుతున్నప్పుడు సహించాడు. ఎలా సహించాడు అనంటే వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎలా ఉన్నాడట? మౌనముగా ఉండిపోయాడు. కొడుతున్న వారికి తిరిగి ఎదురు బదిలివ్వనటువంటి వాడిగా మౌనముగా ఉన్నాడట. కేవలము మనమందరం కూడా రక్షించబడాలని, నీకు రక్షణ రావాలని, నీవు నరకం నుంచి తప్పించబడాలని ఆయన మౌనము వహించాడు. నీవు నరకానికి వెళ్ళకూడదని, నీకు రక్షణ రావాలని ఆయన గాయపరచబడుతున్నా, కొట్టబడుతున్నా, అవమానించబడుతున్నా, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడుతున్నా మౌనంగా సహించాడు. కారణం ఏంటంటే నీవు రక్షించబడాలని, కేవలం నీవు రక్షించబడాలి. అది నీకు అర్థమైనట్లయితే ఈ లోకపు శ్రమలు నీకొచ్చినా సరే నీవు కూడా ఎలా ఉంటావు? ఓపికతో సహనంతో సహిస్తూ ఉంటావు. అలా సహించినటువంటి వారట ఏమవుతారో ఒకసారి మాట చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది చూడండి. ఈ సహనము, ఈ ఓర్పు ఎప్పటి వరకు అని అంటే నువ్వు రక్షించబడి బాప్తీసం తీసుకున్న మొదటి నుంచి అంతము వరకు నువ్వేం చేయాలి? సహిస్తూనే. ఎంతకాలం ప్రభువా ఈ శ్రమలు అంటే, నువ్వు ఉన్నంతకాలం బిడ్డ అంటాడు దేవుడు. ఏంటి? నువ్వు ఉన్నంతకాలము లేదా నేను వచ్చేంతకాలం అంతవరకు సహించాల్సిందేనా ప్రభువా అంటే, అంతవరకు నువ్వేం చేయాలి? సహించాలి. మధ్యలో సహించకుండా కొంచెం రివర్స్ అయితే ఏమవుతుంది ప్రభువా అంటే, నీకు ఉన్నటువంటి రక్షణ నువ్వే పోగొట్టుకుంటావు అంటున్నాడు దేవుడు. నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. రక్షించబడ్డాను. అయితే పరలోకం ఫిక్స్ అంటే ఫిక్స్. ఓకే, ఎప్పటి వరకు ఫిక్స్ అంటే నీవు సహించినంత కాలము ఫిక్స్. ఇప్పుడు నోవహు ఓడలోనికి వచ్చారు కదా, ఎప్పటి వరకు వారు సేఫ్గా ఉంటారు? ఓడలో ఉన్నంతకాలం. ఓడలో నుంచి ఎప్పుడు బయటికి రావాలి వాళ్ళు? ఉండలేకపోతున్నాం ప్రభా, చెమట ఎక్కువైపోతుంది, ఫ్యాన్ లేవు, ఏసీలు లేవు, బయటకు వచ్చి చూస్తానంటే మునిగిపోయే ప్రమాదం ఉంది. నీళ్లు తగ్గిపోయేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడుండాలి? ఓడలోనే ఉండాలి. దేవుడు బయటికి పిలిచేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడుండాలి? ఓడలోనే ఉండాలి. అనగా ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఎక్కడుండాలి? రక్షణ అనే ఓడలోనే ప్రయాణము చేయాలి. అది కొనసాగించేది ఎవరట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే క్రీస్తు వైపు చూస్తూ మనం ఓపికతో పందెములో పరిగెత్తాలి. ఆయనను చూస్తూ మనం కొనసాగాలి. అలా అంతం వరకు కొనసాగినట్లయితేనే మనకేమవుతుంది? రక్షణ వస్తుంది అని అంటున్నాడు చూడండి. అందుకే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కదిలించి వేసేటటువంటి ప్రమాదం ఉంది. మీరు నిలబడ్డారు, మీరు క్రీస్తు కొరకు నిలబడ్డారు. శ్రమలలో, గొప్ప ఉపద్రవాలలో మీరు నిలబడ్డారు తెస్సలోనికీయులారా. అయితే మీకు వచ్చినటువంటి శ్రమల యొక్క స్థాయి పెరిగే కొద్దీ మీరు కదిలించబడేటటువంటి అవకాశము ఉంది అని అంటున్నారు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం అదే చదివాం. 3వ అధ్యాయం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు అనుంది చూడండి. శ్రమలు ఒకవేళ మిమ్మల్ని కదిలించేస్తాయేమో అని చెప్పి నేను మీ దగ్గరకు తిమోతిని పంపితిని అని అంటున్నాడు చూడండి. మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది అని అంటున్నాడు చూడండి. తిమోతి వచ్చి మిమ్మల్ని శ్రమల్లో వచ్చినప్పుడు కదలకుండా దేవుని మాటల చేత మీరు కదిలిపోకుండా స్థిరపరచడానికి తిమోతిని మేము పంపిస్తున్నాం. తిమోతిని ఎందుకు పంపిస్తున్నాం?
మాకు శ్రమలు వచ్చాయి. మా శ్రమలలో కూడా మా విశ్వాస విధానంలో తిమోతి మాతో పాటు నిలిచినవాడు. శ్రమలలో కదిలిపోయినటువంటి వాడు కాదు. శ్రమలు వస్తున్నాయని చెప్పి విశ్వాసం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు తిమోతి. మేము ఎలా నిలబడ్డామో తను అలా నిలబడ్డాడు. తను ఎలా నిలబడ్డాడో మీరు అలా నిలబడటానికి, మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి తిమోతిని మేము పంపిస్తున్నాము. గమనించండి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే తిమోతి పత్రికలోనే ఏమన్నాడు తెలుసా? తర్వాత వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి ఏమొస్తాయట? తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని ఉంది. చూడండి ఏమిటట? క్రీస్తు యేసునందు భక్తి కలిగి బ్రతకాలి అని అనుకుంటే మీకు వచ్చేదేంటి? హింసలే వస్తాయి, శ్రమలే వస్తాయి. మరి ఏంటి, అనవసరంగా బాప్తిసం తీసుకున్నామా? అనవసరంగా ప్రభుని వెంబడించామా అని అంటే రోమా పత్రికలో మనం చూసాం. ఏమని? ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కాదు. యాకోబు పత్రికలో అంటాడు, ఏంటో తెలుసా? మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను, ఎక్కువ శోధనను ఆయన మీకు రానివ్వడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మీకు ఆయన రానివ్వడు. అంత మాత్రమే కాదు, శోధనలో నుంచి మిమ్మల్ని తప్పించే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. అనగా మనకున్నటువంటి భరోసా ఏమిటి అంటే, శోధనలు ఎన్నొచ్చినా, శ్రమలు ఎన్నొచ్చినా తప్పించేటటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఒకవేళ దేవుని చిత్తములో ఆ శోధనలోనే, ఆ శ్రమలోనే, ఆ హింసల్లోనే మేము మరణించవలసినటువంటి పరిస్థితి వస్తే మా పేరు గొప్ప సాక్షి సమూహంలో ఉంటుంది. గొప్ప సాక్షి సమూహంలో మేము ఉన్నట్లయితే గొప్ప స్థానాన్ని పరలోకంలో దేవుడు మా కొరకు సిద్ధపరిచాడు అనేటటువంటి నమ్మకము, విశ్వాసము మనల్ని ధైర్యపరచాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి. నువ్వు యేసును జ్ఞాపకం చేసుకుంటున్నావా? 2వ తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయంలో చూడండి. ఆయన అన్నాడు, 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకని? నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూసారా? నువ్వు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా. నేను ఎవరినైతే జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమలను సహించానో ఆ క్రీస్తును నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. మరి మనము క్రీస్తును జ్ఞాపకం చేసుకొని శ్రమలు సహించే వారిగా ఉందామో వద్ద చెప్పండి. అసలు మనము క్రీస్తుకు వారసులమా కాదా? ఒకసారి చెప్పండి. క్రీస్తుకు వారసులమా? ఎప్పుడు వారసులము చూద్దాం. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8:17 ఇది చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 16 కూడా చదువుతాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. తర్వాత అనగా దేవుని వారసులము. పాట పాడతాం కదా, దేవుని వారసులం పాట పాడతాం కదా. మన దేవుని వారసులం ఎప్పుడు? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఎప్పుడు వారసులము? క్రీస్తుతో వారసులం ఎప్పుడు అవుతామట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో పాటు మనం పరలోకానికి వెళ్ళడానికి ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల, ఆయన ఎలా శ్రమ పడ్డాడో మనము శ్రమ పడిన ఎడల క్రీస్తుతో మనము వారసులము అవుతాము. అంటే శ్రమ పడకపోతే ఏంటి కామా ప్రభు అంటే? శ్రమ పడకపోతే నువ్వు అనుమానం, డౌట్లో ఉన్నట్టు. కానీ క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడినట్లయితే ఈ లోకంలో మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యమును చేరతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే శ్రమలు మనిషికి మేలా, శ్రమలు మనిషికి కీడా? చెప్పండి. ఒక ఆత్మీయునికి శ్రమలు ఏం చేస్తాయంటే పరలోకానికి నేను వెళ్ళబోతున్నాను అనేటటువంటి నిశ్చయతను కలిగిస్తాయి. నేను పరలోకానికి సంబంధించిన వాడను, నేను క్రీస్తు వారసుడను అని ఎప్పుడు గ్రహించగలుగుతావయ్యా అంటే నువ్వు క్రీస్తుతో పాటు శ్రమ పడిన వాడివైతే గ్రహించగలుగుతావు. అందుకే
పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు కదా, ఆయనను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన గురించి ఏమన్నాడో తెలుసా? ఆయన గురించి ఏమన్నాడో మాట చూద్దాం రండి. ముగించేస్తాను అన్నాను కదా, ముగించేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము ఆ మాట చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అప్పుడు ప్రభు, నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అంటే, అననీయ ఏమంటున్నాడు 13వ వచనంలో? అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన నేను వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. ఇదిగో అననీయ, సౌలును చేరుకొని అతన్ని అడిగి తెలుసుకొని అతని కొరకు ప్రార్థన చేయంటే, ఆయన క్రైస్తవుడు అంటేనే చంపేసేటటువంటి వాడు ప్రభువా. ఇక్కడ కూడా అధికారుల చేత, ప్రధాన యాజకుల చేత, ప్రధానుల చేత అధికారం పొంది ఇక్కడ కూడా హింసించడానికి వచ్చాడు ప్రభు అని అంటే, దారి మధ్యలో చాలా జరిగిందిలే అననీయ, నువ్వు వెళ్ళి సౌలుని ఏం చేయాలి? ప్రార్థన చేయి అని చెప్పంటే, అప్పుడు అననీయతో మరలా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమని తెలుసా? 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను సౌలును ఏర్పరచుకున్నాను, అంత మాత్రమే కాదు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని చెప్పెను. నా నామము కొరకు శ్రమలు అనుభవించటానికి ఏర్పరచుకున్నాను. ఎవరిని? సౌలును. ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత అన్నాడు, ఏమన్నా తెలుసా? నేను ఎన్నోసార్లు శ్రమలు పట్టబడ్డాను, ఎన్నోసార్లు మరణాప్రాయం నుంచి తప్పించబడ్డాను, కానీ అన్నింటిలో నుంచి ప్రభువే నన్ను ఏం చేశాడు? తప్పించాడని తిమోతి పత్రికలో మనం ఇందాక చూసాం. అంటే శ్రమలు అనుభవించటానికి పిలిచిన దేవుడు శ్రమల్లో నుంచి తప్పించటానికి కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు. నీ దేవుడు నీకు శ్రమలైనా ఇబ్బందులైనా ఎప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు. ఎందుకని? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన తన ప్రజలను ఎన్నడూ కూడా ఎడబాసేవాడు కాడు. ఎందుకని? ఆయన నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి వాడు మనుష్యుడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీ నమ్మకమైన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని నీవు నమ్మకంగా విశ్వాసంతో కొనసాగించినట్లయితే, నీ విశ్వాసమును అంతం వరకు కాపాడుకోగలిగినట్లయితే నీకు పరలోకము రాబోతుంది. ఆ ప్రత్యక్షత కొరకు ఆ సృష్టి అంతా కూడా ఆశతో ఎదురు చూస్తుందట. అంత మాత్రమే కాదు, అది మనం పొందుకోవాలి అని చెప్పి ప్రభు తన ప్రాణాలనే అర్పించేశాడు. అది పొందుకున్నప్పుడు మనం పొందినటువంటి ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కాదు. ప్రభు, అంత చిన్న శ్రమకు ఇంత గొప్ప బహుమానమా? ఇది ముందే తెలిసి ఉంటే ఇంకొంచెం పెద్ద శ్రమ పొందుకునేవాడిని కదా ప్రభు అనేటటువంటి అవకాశం కూడా ఉంటుందేమో. అందుకే భక్తులందరూ కూడా ఎంతగా శ్రమ పెట్టబడిన ప్రభు కొరకు నిలబడ్డారు. వారిని ధ్యానించిన మనము వారి వలె ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనం కూడా వారిలాగా ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి, క్రీస్తుకు వారసులుగా మార్చబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మా కళ్ళ ముందు కొంతమంది భక్తులను మీరు పెట్టారు. శ్రమల్లో హింసల్లో ఎలా వారు నీ కొరకు నిలబడ్డారో అంత మాత్రమే కాదు, గడిచిన వారంలో కూడా మా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప సేవకుణ్ణి, నమ్మకమైన సేవకుణ్ణి, నీ కొరకు నిలబడి శ్రమలను అనుభవించిన సేవకుణ్ణి మా కళ్ళ ముందు పెట్టారు. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు, అలాంటి శ్రమలు ఒకవేళ మా జీవితంలో వచ్చినట్లయితే అతని వలె మేము నిలబడగలిగేటటువంటి విశ్వాసపు స్థాయి, పరిపక్వత, ధైర్యము మాకు దయచేయండి. నిజమే, చరిత్రలో
నిన్ను వెంబడించినటువంటి నీ శిష్యులైన పేతురు గారు తన భార్యను నీ కొరకు ఎంత రోషము కలిగి నిలబడ్డారో మేము నేర్చుకున్నాం. కళ్ళ ముందే తన భార్య యొక్క చర్మాన్ని చీలుస్తూ ఉన్నా అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. తన భార్యనైనా పోగొట్టుకోగలిగాడు కానీ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. తన భార్యను చంపమన్నాడు కానీ తన విశ్వాసాన్ని చంపుకోలేకపోయాడు. అందుకే వారు చరిత్రలో మిగిలిపోయారు నాయన. అటువంటి మహనీయుల త్యాగాల ఫలితముగా ఈరోజు మేము కూడా నీ సువార్తను విని రక్షణ పొందుకున్నాం. రక్షింపబడిన మేము వారిని మాదిరికరంగా తీసుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు చూస్తూ ఓపికతో ఓర్పుతో మా విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ అంతము వరకు సహిస్తూ క్రీస్తుతో కూడా శ్రమపడి క్రీస్తు వారసులుగా మార్చబడే భాగ్యమునివ్వమని. ఇదిగో నాయన, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి శ్రమలు సహజమని, శ్రమలు జరిగినప్పుడు ఏదో వింత జరుగుతుందని, మాకొచ్చిన శ్రమను బట్టి మేము తలంచక ఇవి సర్వసాధారణమని గ్రహించి ఈ లోకపు శ్రమలు మీరు మాకిచ్చే బహుమానం ముందు ఎన్న తగినవి కాదని, ఎన్ని శ్రమల నుంచైనా ఎన్ని శోధనల నుంచైనా నువ్వు తప్పించగలిగే దేవుడు మాకున్నావని, మేము సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను శోధనను మీరు అనుమతించారని గ్రహించి నిన్ను వెంబడించే కృప దయచేయండి. కానీ శ్రమలకు భయపడి కష్టాలకు భయపడి నిన్ను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే శ్రమలు విస్తరిస్తాయని, విస్తరించిన శ్రమలలో మాకంటూ నిరీక్షణ లేకుంటుంది, మాకు భరోసా ఉండదు, మాకు తోడెవ్వరూ ఉండరు. శ్రమలలో తోడుండే నువ్వు కావాలి, నీతో పాటు శ్రమ పడగలిగే విశ్వాసము కావాలి. అటు భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించుమని విడవబడిన దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని, వారి సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా అలాగే ఈ సంఘం తరపున కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన, మరి తదుపరి పరిచర్యను వారి సేవను మీరే జరిగించండి. అలాగే మెట్టుకుని ఆయన ఈ సమయంలో ఇక్కడికి ఆహ్వానించిన సేవకురాల్ని, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని వారి సేవను కూడా బహుగా విస్తరింపచేసి తెస్సలోనిక సంఘము శ్రమలో నిలిచినట్టుగా ఈ సంఘమును నిలవబడలాగున, మాసిదోనియ అకయ సంఘాలకు మాదిరికరంగా తెస్సలోనిక సంఘం ఉన్నట్టుగా ఈ సంఘమును నిలబడలాగున కృప చూపించుమని. తిమోతి ఏ రీతిగా తెస్సలోనిక సంఘానికి మాదిరికరంగా ఉండి శ్రమల్లో హెచ్చరిక చేసి వారిని నిలబెట్టాడో, శ్రమలలో కదిలిపోకుండా చేశాడో, ఈ సంఘము కూడా అనేక మందిని కదిలించే విధంగా కాక కదిలిపోతున్న వారిని నిలబెట్టే వారిగా ఉండటానికి మీరు కృప చూపించు. మా ప్రభువును రక్షకుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఈ సమయంని అమ్మగారికి అప్పగిస్తాం. చక్కటి వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు దైవజనులు నిలబెట్టుకుని మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వస్తున్నప్పుడు మనం ఏం చేయకూడదు? ఈ రోజు నుంచి శ్రమలు మనకి మంచిదని ఎంచి వాటి విషయంలో నిలబడే గొప్ప విశ్వాసాన్ని కలిగిన వారిగా మనము నిలబడాలి. దయచేసి గమనించండి, మరి వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన ఉంటుంది. 2 ఆరాధనలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని మనం చేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో నాయన 2వ ఆరాధనలో నాయన మీ దైవజనులను మీరు నిలబెట్టుకుని ఈ దినాన అంత్యకాలంలో కడవరి దినాల్లో మేము వేటిని గట్టిగా పట్టుకుని ఉండాలో నాయన, మా విశ్వాస పరిమాణం ఎలా ఉన్నదో విశ్వాసాన్ని మేము గట్టిగా చేపట్టిన వారమై మాకు కలుగుతున్నటువంటి ఈ శ్రమలు ఎన్నదగినవి కావని మేము ఎంచుకుని
నీవు మా ఎదుట ఉంచబడినటువంటి పొందపు రంగములో ఓపికతో నిరీక్షణతో యేసు వైపు చూస్తూ, విశ్వాసానికి అత్త అయినటువంటి యేసు వైపు చూస్తూ నాయన మేము మా యొక్క పరుగుని తుదముట్టేంచేంత వరకు మా రక్షణను కాపాడుకునే భాగ్యము సంగమునకు మీరు దయచేయండి. దైవజనుల ద్వారా మీరు పలికిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఆయా సంఘాలు ఎట్టి రీతిగా నాయన మాదిరిగా చూపించాయో, శ్రమలలో ఎలాగైతే నిలబడ్డాయో అట్టి కృప ఈ అంత్యకాలంలో మా సంఘానికి కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించారు, రెండవ ఆరాధన కూడా దీవెనకరంగా జరిగించి నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దినాన నూతనంగా వచ్చిన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను నాయన మీరందరినీ కూడా మీరు దీవించి మీరే మహిమ పొందుకోమని, వచ్చే ఆదివారం జరుగుతున్నటువంటి ప్రభు బల్లారాధన కొరకు సంఘమంతటిని సిద్ధపరిచి నడిపించండి. వారి కష్టార్జితంలో నుంచి నీ మందిరపు నిధిలోనికి తేబడినటువంటి దశంభాగాలను, కానుకలను మీరు ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి అక్కర అవసరతలన్నీ మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రాముఖ్యంగా నాయన దైవజనులను, వారి యొక్క కుటుంబాన్ని, వారి సంఘాన్ని, పరిచర్యను మీరు ఆశీర్వదించండి. నాయన సొంత పరిచర్య విషయంలో కూడా నేను మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన ఒక మార్గాన్ని మీరు తెరవండి ప్రభా. మీ దాసులకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి నాయన. మీ ఉద్దేశ ప్రకారం, మీ చిత్త ప్రకారము నాయన ఇంత మర్మములతో కూడినటువంటి వాక్య సందేశాలు అందించే దైవజనులకు ఉన్నటువంటి ప్రతి అక్కరు మీ నామములో తీర్చబడునుగాక. రానున్న దినాల్లో నాయన మీ యొక్క దాసులను పలుచోట్ల నాయన విరిగా మీరు తీసుకుని వెళ్ళి నాయన నీ నోటికి బోరగా మీరు వాడుకుని అనేక ఆత్మల రక్షణార్థమే మీ దాసులను నిలవబెట్టుకోమని, మరి గతించినటువంటి దినాల్లో నాయన ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకే మేము సంఘముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దైవజనుని కోల్పోతే ఆ సంఘం ఏమవుతుందో, ఆ పరిచర్య ఏమవుతుందో ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నటువంటి వారు నాయన. అయితే నాయన సమస్తమును నడిపించేవాడువు నీవు, సమస్తమును జరిగించేవాడువు నీవు నాయన. ఆ దైవజనుని కోల్పోయినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి పరిచర్యను మీరు దీవించండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అత సాక్షిగా మార్చబడే ఒక గొప్ప ధన్యతను దైవజనుడు నాయన పొందుకుని ఉన్నాడు నాయన. ఉజ్జీవాన్ని అణచాలని అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నటువంటి అంత్యకాలములో నాయన, ఈ కడవరి దినాల్లో ప్రభా మరి ఎక్కువ ఉజ్జీవం మీ నామం పేరిట కలుగునుగాక. మరి ఎక్కువ సువార్త నీ నామం పేరిట ప్రకటింపబడునుగాక. మరి ఎక్కువ ఆత్మలు మీ నామం పేరిట రక్షింపబడునుగాక. మరి ఎక్కువ సువార్త పరిచర్య కొనసాగునుగాక. అనేక మంది దైవజనులను నాయన మీ ఉజ్జీవముతో, మీ ఆత్మాభిషేకముతో మీరు నింపి నడిపించమని, నశించిపోతున్న ఈ మధురవాడ పట్టణాన్ని కూడా మీరు కదిలించండి నాయన. మీరు రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వెళ్తున్నటువంటి నీ బిడ్డలతో మీ సన్నిధి తోడే ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము నిత్యము నిరంతరము మనకి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 2 ఆరాధనలను ఘనంగా జరిగించిన దేవునికి చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దైవజనులు మన మధ్యకి వచ్చిన ప్రతిసారి కూడా మన ప్రియ సహోదరులు మరి రాజేష్ గారు, రాజమణి సిస్టరు మరి వారింటిలో ఉంచి చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తూ మరి సేవకురాలైనటువంటి నా విషయంలో కొంత సహకారాన్ని వారు అందిస్తూ వస్తున్నారు. అందును బట్టి రాజేష్ బ్రదర్ గారికి, కుటుంబానికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.